కడప జిల్లా కాజీపేటలో విద్యార్థినిని గొంతు కోసి చంపిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు మైదుకూరు నుంచి తీసుకువెళ్తుండగా బాసాపురం చెక్పోస్టు దగ్గర నిందితుడు వెంకటేష్ పారిపోయేందుకు యత్నించాడు. అడ్డుకున్న పోలీసులపై దాడి చేశాడు. ఈ దాడిలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. ఆత్మరక్షణ కోసం సీఐ వంశీధర్ కాల్పులు జరిపారు. పోలీసుల కాల్పుల్లో నిందితుడి కాలికి గాయమైంది. నిందితుడు వెంకటేష్ ను కడప రిమ్స్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కడప జిల్లా కాజీపేటలో విద్యార్థినిని గొంతు కోసి చంపిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కడప ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కడప జిల్లా కాజీపేటలో జరిగిన ఇన్సిడెంట్ కు సంబంధించి బాలికను గొంతు కోసి చంపిన ప్రేమోన్మాది వెంకటేష్ పై ఈ రోజు కాల్పులు జరపడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజాము నిన్నటి నుంచి కూడా ఉత్కంఠభరితంగా వారి బంధువులు నిందితుడిని అప్పచెప్పాలనే నేపథ్యంలో నిందితుడిని సేఫ్టీ ప్లేస్ పోలీసులు తీసుకెళ్తుండగా తెల్లవారుజామున జరిగాయి. తెల్లవారుజామున ఒకసారిగా పోలీసులపై అతను తప్పించి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులపైన రాళ్లతో దాడి చేసి గాయాలయ్యాయి. పోలీసులు కూడా 2 పోలీసులు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో సిఐ వంశీధర్ చెప్పినప్పటికీ లొంగిపోవడంతో కాల్పులు 2 రౌండ్లు గాలిలో కాల్పులు జరిపి ఆ తర్వాత 1 రౌండ్ అతనిపై కాల్పులు జరుపుగా వెంకటేశ్వర కాలుకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కలెక్టర్ రిమ్స్ కు తరలించడం జరిగింది నిందితుని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.